చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా ఫస్ట్ విషయం యాక్చువల్గా నేను ఈరోజు ముందుగా మాట్లాడాలనుకున్న విషయం మీకు అందరికీ తెలుసు. సినిమా కొంచెం అనుకున్న దానికంటే కొంచెం లేట్ అయింది. బయట చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అది అది సృష్టి ధర్మం. బట్ ఎందుకు లేట్ అయింది అనేది నేను మళ్ళీ చెప్పాలి. ఫస్ట్ ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక ఖుషీ ఎక్స్టెన్షన్ లాంటి స్టోరీ. ఖుషీలో ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ మళ్ళీ ఈగో వచ్చి విడిపోయి మళ్ళీ కాలేజ్కి వచ్చి వాళ్ళు ఇద్దరు లెక్చర్గా ఉన్నప్పుడు అదే ఈగో కంటిన్యూ అవుతే ఎలా ఉంటుంది, ఒక క్రేజీ థాట్తో స్టార్ట్ అయ్యాము. బట్ అది స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను అనుకున్న స్పేస్, నేను అనుకున్న హీరోయిజము, నేను అనుకున్న ఎక్కడో ఒక ఫన్ అనే యాంగిల్కి లిమిట్ అయిపోతున్నాం అని చెప్పి కథ మారడం జరిగింది. కథ మార్చిన దగ్గర నుంచి ఆ స్క్రిప్ట్ సాటిస్ఫాక్షన్గా వచ్చేంత వరకు, అండ్ మధ్యలో అది కోవిడ్ అంటారో ఇంకోటి అంటారో, వాట్ ఎవర్ రీజన్స్, ఈ సినిమా డిలే అవ్వడానికి అట్ ది సేమ్ టైం ఇందాక అందరు చెప్పారు చాలా ఫాస్ట్గా సినిమా ఫినిష్ చేసాం అంటే నేనేదో కావాలని చెప్పట్లేదు. ఈ సినిమా డిలే అవ్వడానికి నేనే రీజను. ఈ సినిమా మొన్న అంత ఫాస్ట్గా తీసాం కూడా నేనే రీజన్. సో ఈ జర్నీ మొత్తం ఒక ప్రొడ్యూసర్ ట్రావెల్ అవ్వడం